ఏమన్నా చెప్పిస్తారేమో తర్వాత ఆయనతో. యా పుల్లారావు గారు ప్లీజ్ ప్లీజ్ ఒకటి చెప్పండి. మీరు చెప్పేది నేను విన్నా, మీరు సాగర్ గారు మన కృష్ణారావు గారు మాట్లాడింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది అవునంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు. మీరు ఆయన కామన్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. రేపు ఇది డిటరెన్స్ కాదు కదా సార్. ఇక్కడే నాకు తేడా వస్తుంది. ఏం చేశాడు ఆయన? కామన్ మ్యాన్ లాగా బిహేవ్ చేయకూడదు అంటున్నారు. కామన్ మ్యాన్ లాగా ఏం బిహేవ్ చేశాడు? డిటరెన్స్ మీరు అన్నమాట రైట్. ఇలా వదిలేస్తే ఎలాగా ఎవరో అంటారు మళ్ళీ ఏం ఇది డిటరెంట్ కాదు కదా. ఆయన తీసుకున్న ఆయన కంప్లైంట్ చేశాడా? కనీసం రియాక్ట్ అయ్యాడా? త్రిష ఏమన్నా రియాక్ట్ అయిందా? త్రిష ఏమన్నా ట్వీట్ చేసిందా? వాళ్ళ అభిమానులు పార్టీ కార్యకర్తలు కేసు పెడితే పోలీసు రియాక్ట్ అయ్యారు, పెట్టారు, ముందరికి వెళ్ళండి, కంప్లైంట్ తీసుకోవద్దా? పోనీ ఇది డిటరెంట్ అవ్వలేదు కదా. ఆఖరికి డిటరెంట్ అంటే ఇంకా ఆగదు కదా. దీంతో నేను చెప్పేది ప్రాక్టికల్ గా చెప్తున్నాను. నాకు విజయ్ అంటే రెస్పెక్ట్. స్పెక్టాక్యులర్ విక్టరీ గెలిచాడు అతను. ఎన్టీఆర్ లాగా, కేజ్రీవాల్ లాగా విషయం చిన్న విషయం కాదు. ఆయన రోజు రోజుకి ప్రాక్టికల్ గా ఇలాంటి పనులు చిన్న చిన్న పనులు చేస్తున్నారు అని చెప్పడానికి టైం ఉంటుందా? ఆయన చేసే చిన్న చిన్న వెతకారాలు ఇవన్నీ బిల్డప్ అవుతాయి. అది ఆయన గుడ్ విల్ పాస్ చేసుకుంటున్నాడు. క్యాపిటల్ పాస్, సోషల్ క్యాపిటల్, పొలిటికల్ క్యాపిటల్ ఆయనే పాస్ చేసుకుంటున్నాడు. మూడోది నేను మరీ చెప్తున్నా, అది మీ అంత సీనియర్ పర్సన్ అంత యాక్సెస్ ఉన్నాయి, ఆయనే ఇంట్రొడ్యూస్ చేసేది ఇంటిమేట్ ఫోటోస్, ఆమెతో ఉండటం, ఇలాంటి వ్యక్తితో అది తప్పలేదటనా. కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పదు. నీకు లిమిట్స్ వస్తాయి, తప్పదు. నువ్వు చేసుకోవాలంటే ఈ ఆట అది నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు మీరు అన్నదాన్ని నేను ఒప్పుకుంటా, ఐ అగ్రి. కానీ ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళి నువ్వు వెళ్ళిన కాజ్ ఏంటి? కావేరీ జలాలు. ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది మీ కుటుంబమే, మీ తాత, మీ నాన్న, రేపో నువ్వైతే అవుతావేమో. ఇన్నాళ్ళు పాలించి రాష్ట్రంలో కావేరీ జలాల మంట రావణ కాష్టంలో రగిలిస్తూ అతను వచ్చి 3 నెలలు అవ్వలేదు, నువ్వు వెళ్ళి పెద్ద ర్యాలీ తీస్తావు. అసలు ఆ ర్యాలీ తీయడానికే నీకు అసలు నైతికత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ తీసావు. తీసిన వాడు అక్కడికి వెళ్ళి ఎక్కడికో రావాల్సిన నీళ్లు ఇక్కడికి వచ్చాయి, ఇంటికి వచ్చాయి అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళిన పర్పస్ ఏంటి? నువ్వు మాట్లాడిన మాట ఏంటి? అది పిల్ల చేష్టలు అనాలనా? లేకపోతే విజయ్ సీఎం అయ్యాడు, అతనికి అర్హత లేకపోయినా, లేకపోతే ఇంకోటి మనసులో పెట్టుకొని మాట్లాడిన ఉక్రోషము, జలసీది, అసూయతో కూడిన మాటలు అనుకోవాలనా? ఒకటి ఆయన విజయ్ ఇంకో రకంగా చేయొచ్చు కదా. ఇది నేను అనేది ఇంకా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేయొచ్చు కదా ముఖ్యమంత్రి. ఈవేళ ఆయన సినిమా యాక్టర్ గా లేడు, ఇంకా ముఖ్యమంత్రి ఇంకా 4 సంవత్సరాలు 9 నెలలు ఉన్నది. ఎందుకు చేయకూడదనే ఉంది? ఎన్టీ రామారావు గారు చేయలేదా? ముఖ్యమంత్రి కాబట్టి సినిమా చేయలేదా? అయితే అది కరెక్టే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన కొత్తగా ఉన్నాడు, అడ్వైజర్స్ రెచ్చగొడుతున్నారు అప్పుడప్పుడు ఆయన్ని. మేము చెప్పేది సింపుల్ గా, ఆయన మీరు చెప్పింది చెప్పొచ్చు పబ్లిక్. ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇలాంటి మాటలు అన్నాడు, చెప్పొచ్చు కదా. అది వెంటనే చెప్పొచ్చు కదా. వాట్ వీ కెన్ డూ అని చెప్పొచ్చు కదా. ఆయన ఫాదర్ ఎప్పుడు, స్టాలిన్ ఎప్పుడు ఒక బ్యాడ్ మాట అనలేదు. అది కూడా గ్రహించుకోండి దయచేసి. నేను అన్నాను అన్నమాట, స్టాలిన్ అన్నాను, నేను అనలేదు కదా. ఎప్పుడు అనలేదు. ఎప్పుడు ఆయన కెరియర్ లో స్టాలిన్ డిగ్నిఫైడ్ గానే ఉన్నాడు ఎప్పుడు కెరియర్ లో. సో మీరు చెప్పే విధానం చెప్తున్నా, ఆయన చేసిన దాన్ని బట్టి ఇదేం ఫ్యూచర్ లో యాక్షన్ రాప్ చేయు, ఇంకా రెచ్చిపోతారు. ఆయన ముఖ్యమంత్రిగా హీఈస్ టాకింగ్ లైక్ దిస్, ఇలా మాట్లాడుతున్నాడు, నన్ను ఏం చేయమంటారు, ఎలా కన్వే చేయమా? ఈ కుడ్ హావ్ సెడ్ దట్ ఫస్ట్ టైం చెప్పాలి, తప్పదని. అదే స్ట్రాటజీ అంటుందా. తీసుకొచ్చారు, పోలీసు తీసుకొచ్చారు, ఎక్కడో తీసుకెళ్లారు. మన బీజేపీ ఏం చేసింది? ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ, ఆ కరూర్ స్టాంపీడ్ని ఢిల్లీకి రప్పించేవారు. ఎవరిని? విజయ్ని. మీకు తెలుసు కదా, ఏ రోజంతా కూర్చోబెట్టి భయపెట్టేసి నీకు ఇది అనవసరం. ఆయన హ్యాండ్లింగ్ చేసేది నేను తప్పట్టున్నాను, కానీ ఆయన అనుభవం లేకుండా చేస్తున్నాడా? ఆయన చూసి భయపడి ఎవరు మాట అడ్డం పడతలేదా? ఆయనకున్న పర్సనాలిటీకి ఏంటి ఇది కరెక్ట్ నిర్ణయమా ఇలా చేయటం? ఆయన పొజిషన్కి, ఆయన స్టేటస్కి మెయింటైన్ చేసుకోవటానికి ఇది నేను కరెక్ట్ కాదు అనుకుంటున్నా. ఆయనకి ఇది అప్పుడు నుంచి నాకు కనపడేది ఏంటంటే కొద్దిగా హేస్టీ స్టెప్స్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో చేస్తున్నాడు, కన్సల్టేషన్ తక్కువగా ఉన్నది, అది నాకు కనిపిస్తుంది. ఆయన ఇలాగ అన్నాడు ఈ మాట, ఇది మిస్బిహేవియర్, కానీ నేను యాక్షన్ తీసుకోవట్లేదు లేదు, అంత బెటరా కాదా?
ఈ విషయంలో. నెక్స్ట్ టైం చేస్తే వదలను. అయిపోయింది కదా. ఇప్పుడు ఏమైంది చెప్పండి. అంటే ఇక్కడ ఇక్కడ ఏమైపోయిందంటే ఆ, మనం మహామహా నాయకుల్ని చూసాం మనం. జవహర్లాల్ నెహ్రూ, లేకపోతే